హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రగతి శంకర్. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు. టేస్ట్తో పాటు తొందరగా అయిపోయే స్వీట్ రెసిపీ ఏదైనా ఉందంటే మాత్రం ఈ రవ్వ లడ్డునే. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు నాకు తక్కువ గుర్తొచ్చే పేరు రవ్వ లడ్డు. చాలా మందికి రవ్వ లడ్డులు చేయరాక చేస్తే అవి రాళ్ళ లెక్క అయిపోతాయి. కానీ ఇట్లా ఒక్కసారి చేసి చూడండి, ఎంత బాగుంటాయో మెత్తగా. నేనైతే నెలకొక్కసారి ఖచ్చితంగా ఈ స్వీట్ చేసుకొని తింటా. నాకు చాలా ఇష్టమైన స్వీట్ ఇది. ఇప్పుడు ఇంకా ఈ రవ్వ లడ్డుల్ని మెత్తగా టేస్టీగా ఎక్కువ రోజులు ఉండేటట్టు ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఇలాంటి ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి. దాంట్లోకి ఒక 3-4 స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం, మీకు ఏవి ఇంట్లో ఉంటే అవి వేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ని మనం వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టేసి మెత్త పౌడర్ చేసి కూడా రవ్వలో కలిపేయచ్చు. చిన్నపిల్లలకి అట్లయితే మంచిగా తింటారు. ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా నెయ్యిలో వేగాలి. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఫస్ట్ 1 కప్పు దాకా రవ్వని యాడ్ చేయాలి. రవ్వ అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అదే. ఆ రవ్వని ఫస్ట్ 1 కప్పు దాకా యాడ్ చేయండి. ఇప్పుడు ఈ రవ్వ మొత్తం కూడా నెయ్యిలో కలిసేలాగా కలిపేసేయండి. నెయ్యి అంతా కూడా రవ్వకి పట్టించేసేయాలి. ఈ రవ్వ నెయ్యిలో వేసి ఎప్పుడైతే మనం వేపుతామో ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అసలు మనం స్వీట్ చేస్తున్న విషయం మన చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇళ్ళకి తెలుస్తుంది, అంత స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇంకొక కప్పు రవ్వని యాడ్ చేయాలి. ఫస్టే 2 కప్పులు యాడ్ చేయకుండా 1 కప్పు వేగిన తర్వాత ఇలా ఇంకో కప్పుని యాడ్ చేయండి. రవ్వ అంతా కూడా మంచిగా వేగి కలర్ అనేది కొద్దిగా చేంజ్ కావాలి. ఇప్పుడు ఇందులోకి 2 యాలకులని మంచిగా కొంచెం మెత్తగా కచ్చపచ్చగా దంచి వేసుకోండి. నాకు ఇక్కడ క్లిప్పు మిస్ అయింది. యాలకులతో పాటు మనం 2 కప్పుల రవ్వకి 1 కప్పు దాకా చక్కెర తీసుకోవాలి. అట్లనే మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చాలామంది పాలకు బదులు నీళ్లు పోస్తారు. నీళ్లు పోస్తే అంత టేస్ట్ రాదు, పాలు అయితే మంచి టేస్ట్ ఉంటుంది. పాలు అనేవి కొద్దిగా చిక్కగానే ఉండాలి. మనం 2 కప్పుల దాకా రవ్వ తీసుకుంటే చిన్న టీ గ్లాసులు ఉంటుంది కదా, అవి 2 గ్లాసుల దాకా పాలు పడతాయి అన్నమాట. పాలు అనేవి ఒకటేసారి రవ్వలు వేసుకోకుండా కొన్నిగా పోసుకుంటూ మళ్ళీ కలుపుకుంటూ మళ్ళీ పోసుకుంటూ ఇట్లా 3 టైమ్స్ అట్లా చేయండి. ఒకేసారి పోస్తే రవ్వ అనేది గట్టిగా అయిపోయి ముద్దలుగా అయిపోతుంది, అంత టేస్ట్ ఉండదు. అందుకు ఇట్లా కొన్నిగా పోసుకుంటూ కలుపుకోండి. అట్లయితే రవ్వ అనేది పొరలుగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేయండి. నెయ్యిని మాత్రమే యాడ్ చేయాలి, ఆయిల్ అస్సలు యాడ్ చేయొద్దు. నెయ్యి యాడ్ చేస్తే స్వీట్ అనేది ఇంకా బాగుంటుంది. మనం ఏ స్వీట్ చేసుకున్నా సరే నెయ్యి ఖచ్చితంగా ఉండాలి. ఇలా అంతా కూడా ముద్దలాగా రావాలి రవ్వ అంతా కూడా. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు ఇది మనం లడ్డూలు చేయడానికి రెడీ అయిపోయిందనమాట. రవ్వ అంతా ఇలా ముద్దలాగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ రవ్వ వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు కట్టడం స్టార్ట్ చేయాలి. చేతులు కాలుతాయి అనుకుంటే కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకొని చేతులకి చేయండి. హీట్ అనేది మనకు అంత అనిపించదు కాలినట్టు. మనకి బూందీ లడ్డు కంటే ఈ రవ్వ లడ్డు కట్టడం కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎమ్మటే ముద్దలాగా అయిపోతుంది. చూడండి అసలు ఎంత స్మూత్గా, ఎంత రౌండ్గా, ఎంత బాగుందో చూడ్డానికి. ఇట్లా స్మూత్గా రావాలంటే నేను ఒక టిప్ చెప్తా. ముందుగా మనం చేతిలో సగం వచ్చేటట్టు రవ్వను తీసుకోవాలి. తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ రవ్వను తిప్పుకుంటూ ప్రెస్ చేసుకుంటూ తిప్పాలి. ఇలా తిప్పిన తర్వాత మరీ ఎక్కువ ప్రెస్ చేయొద్దు, లైట్గా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఆ రవ్వని మొత్తం చేతిలో పెట్టేసి ఊపేయాలన్నమాట. ఇట్లా ఆల్ సైడ్స్ కూడా తిరుగుతుంది. చూడండి రవ్వ ఎట్లా తిరుగుతుందో. ఇట్లా తిరిగినప్పుడు అన్ని సైడ్లు కూడా స్మూత్గా మంచిగా ఉండలు లేకుండా గడ్డలు లేకుండా డొంకలు లేకుండా రౌండ్గా వస్తుంది లడ్డు అనేది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా చూడడానికి. ఇంతే సింపుల్గా చేసుకోవచ్చు. చేతికి నెయ్యి అనేది కొద్దిగా ఎక్కువనే యాడ్ చేసుకోవాలి. మనం ముద్ద కట్టేటప్పుడు వేళ్ళకి అతుక్కోకుండా స్మూత్గా వచ్చేస్తుంది. మిగిలిన రవ్వని కూడా వేడి చల్లారక ముందే దెబ్బ ఉండలు చుట్టేసేయండి. వేడి చల్లారితే రవ్వ అనేది పొడిగా అయిపోతుంటుంది. అన్నీ కూడా ఇలా రెడీ చేసుకోండి. అంతే, ఇంకా సింపుల్గా ఉంది కదా. ఈ రవ్వ లడ్డులు చేసిన వెంటనే తినేదానికంటే ఒక 3 అవర్స్ తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే రవ్వ నానుతుంది మంచిగా. ఇంకా తెల్లారి తింటే ఇంకా బాగుంటుంది. కానీ అప్పటిదాకా ఉండవు కదా. ఉండవంటే ఖరాబ్ అవుతాయేమో అనుకోకండి, అంటే మనం తినకుండా ఉండలేం కదా. అట్లా ఈ రవ్వ లడ్డూలు ఒక 10 రోజుల పాటు కూడా ఖచ్చితంగా నిల్వ ఉంటాయి. గ్లాస్ సీసాలో వేస్తే ఖచ్చితంగా నిల్వ ఉంటాయి. అంతే. ఇంకా మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది? నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
ఇంతసేపు ఈ వీడియోని ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.